నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్రానికే రోల్ మోడల్గా నిలుస్తోందని నెల్లూరు మేయర్ పోలుబోయిన రూప్కుమార్ యాదవ్ కొనియాడారు. శనివారం ఉదయం 33వ డివిజన్ తాతయ్య బడి వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సారథ్యంలో 27 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న 240 అభివృద్ధి పనులకు మున్సిపల్ కమిషనర్ వైయో నందన్ మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. కేవలం 8.34 నిమిషాల వ్యవధిలో స్థానిక ప్రజల చేతుల మీదుగానే ఈ పనులన్నింటికీ శంకుస్థాపనలు జరగడం విశేషం. ఈ సందర్భంగా మేయర్ రూప్కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ప్రణాళికాబద్ధంగా రూపొందించిన ప్రతి కార్యక్రమాన్ని గిరిధర్ రెడ్డి భుజాన వేసుకుని సమర్థవంతంగా నడిపిస్తున్నారని ప్రశంసించారు. నియోజకవర్గ ప్రథమ పౌరుడిగా ఈ చారిత్రాత్మక ఘట్టంలో పాలు పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ ప్రజల అభ్యర్థనల మేరకే ఈ అభివృద్ధి పనులను చేపట్టినట్లు తెలిపారు. గతంలో 42 కోట్ల రూపాయలతో 339 పనులను ఏ విధంగా విజయవంతంగా పూర్తి చేశామో అదే స్ఫూర్తితో ఇప్పుడు మంజూరైన 240 పనులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 340 కోట్ల రూపాయల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. రూరల్ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, జిల్లా మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి మరియు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మనుబోలు సికిందర్ రెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జీలు, స్థానిక కార్పొరేటర్ కరణం మంజుల, ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జ్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి మరియు కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.